వేసుకోండి. మనకిప్పుడు చేపలు ఒక 2 నిమిషాల పాటు సిమ్‌లోనే కుక్ చేసుకున్నాం కదా! మూత తీసి ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో చింతపండు పులుపుని వేసేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని మొత్తం వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. పులుపు మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి స్లోగా కలుపుకొని, బాగా ఎక్కువగా కలిపేయడం వల్ల ముక్కలు విరిగిపోతాయి. స్లోగా ఇలా కలుపుకొని, మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మనకి చేపకి పులుపు అన్నది బాగా పట్టాలి కాబట్టి, మంటని సిమ్‌లోకి టర్న్ చేసుకొని, తక్కువ వేడి మీద ఉడికించుకోవడం వల్ల చేప తినేటప్పుడు మంచి టేస్టీగా అయితే ఉంటుంది. పెద్ద మంట మీద ఉడికించడం వల్ల త్వరగా ఉడికిపోయి మనకు అంత పెద్ద టేస్ట్ అయితే ఉండదు. స్లోగా ఉడికితేనే మనకి చేప రుచి అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు మూత తీసి ఓపెన్ చేసి ఒకసారి కలిపి చూసుకోవచ్చు. చేప మనకి చాలా బాగా కుక్ అయిపోయింది. నేను సిమ్‌లోని 10 నిమిషాలకి పైగానే ఉడికించాను. నాకైతే పర్ఫెక్ట్‌గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీర పైన చల్లేసుకొని, ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంతేనండి. టేస్టీ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించాను కదా! మీకు నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మగ్గం వర్క్ బ్లౌజుల గురించి అడుగుతున్నారండి. నేను ఎక్కువ బల్క్ ఆర్డర్స్ ఉన్న మూలంగానే సింగిల్ పీసెస్ తీసుకోలేకపోతున్నాను. అలాగే కుకింగ్ వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. కాబట్టి నేను ఇక్కడి నుంచి డైలీ అప్‌లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అలాగే రెడీ టు మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా తీసుకొస్తానండి త్వరలోనే.